అందరికీ నమస్కారం. సాయి భక్తులకి, ప్రజలకి ముందైతే ఓ లైక్ కొట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. విషయం ఏంటంటే మీరు చూసారు కదా thumbnail. ఈ మదమెక్కిన మాధవీలత ఏందంటే ప్రపంచంలో ఉన్న హిందూ సంఘాలు ఉంటాయి గదా! వాటి నుంచి ఫండింగ్ పొందుతూ రాజకీయాలు షిరిడీ సాయిని ముస్లింగా చిత్రీకరించి తనేదో ఆత్మజ్ఞానం పొంది ఆత్మదర్శన ముక్తుడైనట్టు హిందువుల్లో చీలికలు తెచ్చి తను రాజకీయ నాయకురాలుగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా హైదరాబాద్‌లో, తెలంగాణలో కావాలని డబ్బులు సంపాదించుకోవాలని సినిమాల అవకాశాలలో వదులుకొని రాలేదు ఈ ముండ. సినిమాలో అవకాశాలు లేకుండా ఉభయ భ్రష్టం అంది. ఇప్పుడు రాజకీయంలో భ్రష్ట్ అయింది. ఆత్యాయం భ్రష్ట్ అయింది. ఆత్యాయ ముసుగులో ఉన్న వేశ్య ముండ ఇది. దీని అమ్మేమన్నా చాగంటి కోటేశ్వరరావు కన్నా గొప్పది. వీళ్ళ అమ్మ చెప్పింది ఆత్మ నవాబ్ ముస్లిం గాడు అని. వీళ్ళ అమ్మకి ఎవడు చెప్పాడు? వాడు పోయి పీ తినమంటే దీని అమ్మ ఇది తింటదా? లేకపోతే ఎవరిదన్నా తాగమంటే తాగుతుందా? కాదు కదా! అప్పుడు షిరిడీ సాయిని అర్థం చేసుకోవాలంటే మీరు 'శ్రీపాద వల్లభ లీలామృతం' బుక్ చదవాలి. అది మేము ఒప్పుకోమంటారు. 700 సంవత్సరాల కిందట రాసిన బుక్కు. మరి లక్షల సంవత్సరాల కింద పెన్ను, పేపర్లు లేనప్పుడు ఆ గ్రంథాలు ఎలా నిజమని నమ్మాలి చెప్పండి? కాబట్టి హిందూ మతంలో చిలుకలు తీస్తున్న ఆంజనేయ స్వామి, షిరిడీ సాయిబు అని ఒక మెడిటేటర్‌గా, ఒక మెడిటేషన్ కోచ్‌గా నాకు అనుభవం. మీరేదో పొలాల్లో ఇలా ఉండి నిమ్మ చెట్టు ఇలా సెల్ఫీ వీడియో తీసి పెడుతున్నాడు అనుకోవద్దు. కాబట్టి మాధవీలతను సపోర్ట్ చేసేవాళ్ళు నాశనం అయిపోతారని నేను చెప్తున్నాను. ఎందుకంటే తనకి ఏమీ తెలీదు. గుడికి, శివాలయం వెళ్తాను ఎవడు హిందూ భక్తులు కారు. హిందువులు కానే కాదు. హిందూ అంటే అందరి లోపల నేనే, అంతటా నేనే. అన్ని ఇస్లాం అన్నీ కూడా సూఫీయిజం, క్రైస్తత్వం అన్నీ కూడా దత్త సాంప్రదాయాలను ఒక్కొక్క భాగాలని ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఎవరిని మనం ఖండించాలి? హిందూ ధర్మంలో చీకటి శక్తులు జొరబడి క్రైస్తవ మతంలో కొద్దిమంది ముస్లింలో వాళ్ళని ఎలా చెండాడాలా, బాహ్యంగా ఏం చేయాలా, వాళ్ళ మానసికంగా ఏం చేయాలో తెలుస్తుంది. ఈ లలిత్ కుమార్ కరుణాకర్ ఇదంతా చీకటి శక్తుల యొక్క ప్రతిరూపాలను ఆక్రమించుకుని ఇలా చేస్తున్నారు. కాబట్టి గుడ్డిగా నమ్మి ప్రజలు, హిందువులు అనేవాళ్ళు నమ్మి మీరు పాడైపోవడం, ఆయుషీన యాక్సిడెంట్లో చావడం తప్ప ఇంకోటి లేదు. ఈ పకోడీ ముండ మాటలు నమ్మొద్దు. దీన్ని దొక్కగోస్తే ఒక ముక్క రాదు, ఏమీ లేదు. ఎంత మాట అంటే అంత మాట అనేసి వెనక్కి తీసుకోనంటే మేము కూడా వెనక్కి తీసుకోం. కాబట్టి ఈ ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి ఈ ఫిరంగి స్టార్ అనే ఛానల్ మీద సబ్స్క్రైబ్ కొట్టి బెల్ సింబల్ నొక్కి లెంత్ వీడియో చూడండి ఒకసారి ఏమున్నాయో. నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అల్లా మాలిక్ అని ఎందుకన్నాడు, అల్లాహో అంటే అర్థం ఏంటో నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నమస్తే, జై గురుదత్త.